రీసెంట్గా మీ మిత్రపక్షం సిపిఐ స్థానిక సంస్థల ఎన్నికలకు సపరేట్గా పోతామని చెప్పేసి అంటుంది. మీకు వాళ్ళకి ఎక్కడ చేడింది? సపరేట్గా పోవడానికి కారణం ఏంటి? అంటే చెడింది అనేటటువంటి అంశం ఎక్కడ లేదు. వాళ్ళు మాకు, మేము వాళ్ళకి, మేము అనుకున్నటువంటి మాట ప్రకారం మేము ముందుకు పోతా ఉన్నాం, కలిసే పోతున్నాం. అట్లాంటి డిఫరెన్సెస్ ఏం లేవు అనేటటువంటి దాంట్లో నాకు గట్టి నమ్మకం ఉంది. రీసెంట్గా హరీష్ రావు మీరు కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చలేదు కాబట్టి త్వరలో పాదయాత్ర చేపట్టాలని ఒక ప్లాన్లో పెట్టుకున్నాడు. ఈ పాదయాత్రని మీరు ఎట్లా చూస్తారు? ఇది అసలు పాదయాత్ర కాదు, అది కల్వకుంట్ల కుటుంబం మీద దండయాత్ర. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి కుంపటి ఏంటిది అంటే ఎవడు ముందు అనేటటువంటిది ఉంది. ఈ మధ్యకాలం కొంచెం కేటీఆర్ లాస్ట్ టైం పాదయాత్ర చేసి వైఫల్యం చెందాడు. సో ఆయన ఫెయిల్ అయ్యిండు అనేటటువంటి కాడ నేను కొంచెం సక్సెస్ కావాలనేటటువంటి ఒక దాంతో ఆయన ముందుకు పోవడం. తర్వాత అక్కడనే వాళ్ళ కుటుంబంలో ఉంటున్నటువంటి కళలు మీకు తెలుసు, నాకు తెలుసు. మొన్ననే ఒక టీవీ ఇంటర్వ్యూలో హరీష్ రావు గారిని అడిగితే మరి ముఖ్యమంత్రి రేపు పొద్దున కేటీఆర్ అనేటటువంటిది కూడా వస్తుంది కదా, ఎవడు లేడు, అట్లాంటివి ఉండవు, ఏమైనా ఉంటే గింటే కేసీఆరే ఉంటాడు తర్వాత అంటే చెప్పగానే ఏం చెప్తుండో అని అంటే కేటీఆర్ అనేటోడికి అంత సినిమా లేదు అనేటటువంటి మీడియా ముఖంగా హరీష్ రావు గారు చెప్పినటువంటి మాట అది. సో ఈరోజు వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధాన్ని పాదయాత్రని కొంచెం అడ్డం పెట్టేసేసుకొని వాళ్ళ పార్టీలో ఈయన ఉనికిని పెంచుకునేటటువంటి యాత్ర తప్ప అంతకుమించి వేరేది కాదు ఇది. సీఎం రేవంత్ వచ్చి ఇచ్చాట్లు చెప్పిండు, మేము ఇప్పుడే తొందరపడి కేటీఆర్ని హరీష్ రావుని అరెస్ట్ చేయమంటున్నాం. మొన్నటిదాకా సాక్ష్యాలు ఉన్నాయన్నారు, ఇప్పుడు తొందరపడి అంటున్నారు. అంటే మొన్నటిదాకా సాక్ష్యాలు లేవనా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది అట్లా కాదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, విచారణ అనేటటువంటి జరుగుతుంది. మేము తొందరపెట్టి దాన్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి కేసీఆర్ లాంటి రాజకీయాలు మేము చేయము. విచారణ అనేటటువంటి స్వతంత్రంగా జరుగుతున్నప్పుడు దానికి ఒకటి పారదర్శకత ఉండాలి, దాని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అండ్ మేము వెండేటా పాలిటిక్స్ చేస్తలేమని చెప్పని అన్నారు. వెండేటా అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా కానీ నేను ప్రోత్సహించట్లేదు. కానీ వాళ్ళు చేసినటువంటి పాపాలు విచారణ ఎదుర్కొంటారు కాబట్టి అది ఏ సమయమైనప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి, దోషుల్ని మాత్రం తేల్చాలి అనేటటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన. ఫోన్ ట్యాపింగ్ కేసు మీద కూడా సుప్రీంకోర్టు రీసెంట్గా కొట్టింది. ఇంకెన్ని రోజులు సాగదీస్తారని దానికి కంక్లూజన్ కానీ ఎండ్ కానీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు వీడికించి చేసినటువంటి వాళ్ళు విదేశాలలో పోయి ఉండి ఇప్పుడు విదేశాలలోకి మనం బయట పోయి పోలీసు వాళ్ళు పట్టుకొని వచ్చేసేటటువంటి వ్యవస్థ ఉండదని మీకు తెలుసు, నాకు తెలుసు. అసలు ఇక్కడ ఒకప్పుడు అధికారి లెక్క నియమించి వాళ్ళతో ఈ వికృతమైనటువంటి విషయాలు చేపించి తర్వాత దేశ సరిహద్దులు దాటించి ఈరోజు కూడా వాళ్ళని అక్కడ ప్రొటెక్ట్ చేసేటటువంటి విషయాలు అన్నీ చేస్తున్న సంగతి మనకు తెలుసు. కానీ వీటన్నిటిని కూడా ఒక లైనప్లోకి తీసుకొని రావాలంటే దెర్ ఇస్ అ ప్రొసీజర్. మనకు నచ్చినట్టు ప్రవీణ్ గారికో లేకపోతే రామ్మోహన్ రెడ్డికో నచ్చింది కాబట్టి ఒక ఫ్లైట్ తీసుకొని పోయి ఎక్కించుకొని గుంజుకొచ్చేసేటటువంటి వ్యవహారం కాదు. దేశ సరిహద్దులు దాటినాయి అని అంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి అని అంటేనే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. చట్టాలకు లోబడి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని వచ్చి మనకుంటున్నటువంటి పరిధిలో ఖచ్చితంగా కూడా వేగవంతంగా చేసేటటువంటి దాని మీదనే పోలీసులు విచారణ చేస్తున్నారు అనేటటువంటిది ఉంది. కానీ రాజకీయ నాయకులు దాంట్లోకి ప్రమేయం చూపించి మీరు ఇది చేస్తలేరు అది చేస్తలేరు అని అనడానికి లేదనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. అట్లని ఎవరి మీద విచారణ ఆగదు, ఎవరిని ఏదో దగ్గర తీసేటటువంటిదో లేకపోతే ఆధారాలు లేవనేటటువంటి విషయం ఇక్కడ రాదని స్పష్టం చేయదలుచుకున్నాం. రీసెంట్గా ఫామ్ హౌస్లో రాజయ్య, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కేసీఆర్ని కలిశాడు. కేసీఆర్ని కలిసినప్పుడు కేసీఆర్ ఒకటి చల్లటి వార్త చెప్పాడట రాజయ్యకి, తొందరలోనే ఎన్నికలు వస్తాయి బై ఎలక్షన్లో, నువ్వు నిలబడతావు, నువ్వు గెలుస్తావు పో బిడ్డ అన్నాడు. అవునా? నిజంగా బీఆర్ఎస్ పార్టీ మైదానంలో గెలిచేటట్టు ఉంటే కేసీఆర్ అనేటువంటి ఫామ్ హౌస్లో ఎందుకు పొందుతాడు? మైదానంలో ఉండాలి కదా. జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ దాంట్లో అభ్యర్థులు లేకుండా పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఆ పార్టీకి అభ్యర్థిని నిలబెట్టాలి కదా. అవన్నీ ఏం లేవు. ఏంటంటే చెవులకు ఖుష్ ఖబర్ చెప్పేసేసి పంపించడు కేసీఆర్కి అలవాటు. ఇది ఎప్పటిసందో ఉన్నటువంటిది, ఇప్పుడు కాదు. ఈ ఉద్యమ సమయం నుంచి మొదలు పెట్టుకుంటే మన ఏది ఇప్పుడు ఫామ్ హౌస్కి పరిమితమైన దాకా ఇప్పుడు రాజయ్యతో మాట్లాడినటువంటి అంశం కూడా గదే. చెవులకి ఖుషిగా అనిపించేసేసి మాట్లాడిపించి పంపించేసేటటువంటి అలవాటు ఉన్న కేసీఆర్ని పెద్ద మనవిగా అలా పార్టీ నిజంగా బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది ప్రజలకు తెలియాలి. ఉప ఎన్నికలు వస్తాయా ఆయన చెప్పినట్టు? ఉప ఎన్నికలు ఎన్నిసార్లు వచ్చినాయి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వేరే పార్టీలకి కూడా జాయిన్ అయినరు, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ కూడా వచ్చిండ్రు. సో ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయి? కోర్టు పరిధిలో ఉంటున్నటువంటి వ్యవహారాలతో ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి?
ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏదో టైంపాస్కి ముచ్చట మాట్లాడుకుంటూ పోతున్నారు కాబట్టి మనం ఏదో దాని టైంపాస్కి తీసుకోవాల్సిందే తప్ప దాని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మీరు మొత్తం మీద కేసీఆర్ మాటలు చాలా లైట్గా తీసుకుంటుంది కాంగ్రెస్, పిచ్చ లైట్గా తీసుకుంటున్నాం మేము. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.